కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎన్నికల్లో ప్రథమ స్థానం నారా చంద్రబాబు నాయుడు గారే. ఎందుకు నారా చంద్రబాబు నాయుడు అనుకోవచ్చు? ఎందుకంటే ఇప్పుడు జగన్ ఉన్నారు, జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ వస్తున్నారు, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది. సో అధికార పార్టీలో కూడా కొన్ని అవకతవకలు జరిగాయనే మాటలు వినిపిస్తున్నాయి. మరి మళ్ళీ చంద్రబాబుకే ప్రజలు పట్టం కడతారు అనుకుంటున్నారా? తప్పకుండా కడతారు. కారణం ఏంటంటే ఆయన చేసే ప్రతి మంచి పని చాలా వెరీ గుడ్ పనులు చేస్తున్నారు. వీళ్ళెవరూ ఏమి చేయలేరు. వీళ్ళంతా ఉత్తు వాళ్ళ మీద ఉన్న కేసులు పోగొట్టుకోవడానికే తప్ప వీళ్ళు రాజకీయం చేసేవాళ్ళు కాదు. వీళ్ళు రాజకీయంగా ఎదగరు. ఉన్న వాళ్ళని చెడగొట్టడానికి తప్ప ఈ పవన్ కళ్యాణ్ అయితే ఒక్క సీటు కూడా వాడికి రాదు. ఒక్క సీటు ఇక ఇంచుమించుగా వస్తే జగన్ గారు ఒక మాదిరిగా ఒక 30-40 రావచ్చు. ఇక మిగిలిన సీట్లన్నీ తెలుగుదేశానికి వస్తాయి. ఆయన సీఎం. మనకి కావాల్సిన బీసీ కులానికే కానీ బీసీ సంస్థకే కానీ నెంబర్ 1 స్థానం ఆయనకి వస్తుంది. మరి పవన్ కళ్యాణ్ ర్యాలీ పెడితే భారీగా వెళ్ళిపోతున్నారు. దీనికన్నా భారీగా చిరంజీవి గారు పెట్టారు. 18 సీట్లు వచ్చిన తర్వాత కొన్ని వేల కోట్లకి అమ్ముడిపోయాడు కాంగ్రెస్ వాళ్ళకి. అలాగే ఈడు అమ్ముడిపోవడానికి. కానీ నేను 100 కోట్లు నష్టపోయి మీ ప్రజాసేవ చేస్తానంటున్నాడు పవన్ కళ్యాణ్. 100 కోట్ల కోసం కాదు వచ్చేది, 1,00,000 కోట్లు సంపాదిద్దామని వస్తున్నాడు. అంతే వస్తాడు. అంతేగాని ప్రజల సేవ చేయడానికి ఎవరో లేడు. ఒక నారా చంద్రబాబు నాయుడు గారు తన జీవితం ఉన్నంత వరకు ప్రజాసేవ చేస్తాడు, చేయగలడు, నిలబడగలడు. ప్రపంచంలో 7వ వాడు మేధావుల్లో, అతి మేధావుల్లో 7వ వాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన్ని మించిన వాడు లేడు. అతన్ని తప్పి ఎవరైనా వచ్చినా ఈ అమరావతి, ఈ పోలవరం, ఈ బీసీ వాళ్ళు ఇవన్నీ ఆగిపోతాయి తప్ప ఏమీ జరగదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలి. మనమంతా మళ్ళీ యథస్థానంగా ఇంకా బాగా వస్తామని ఆశిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రతి కార్యక్రమం కూడా వెరీ గుడ్. ఈరోజు 2,000 రూపాయల కోసం కాదు, 1,000 రూపాయల కోసం కాదు మాట్లాడేది. ప్రజాసేవ చేసే దాంట్లో ప్రపంచంలో 7వ స్థానం సంపాదించిన వ్యక్తిలో నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది ఇక్కడే కాదు, ఏ పల్లెలో కాదు, ఎక్కడైనా సరే వెంకాయ కొట్టి చెప్పచ్చు. ఇదంతా పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చేస్తున్నారు. దీనికన్నా కోట్లాది మంది వచ్చారు. చిరంజీవి గారికి 18 సీట్లు వచ్చాయి. ఆయన నిలబెట్టాడు. ప్రజారాజ్యం వెళ్ళిపోయి కాంగ్రెస్లో దూరిపోయి అమ్ముకున్నాడు. ఈయన అంతే, ఒక 20 సీట్లు 10 సీట్లు వస్తే ఈయన అమ్ముడిపోతాడు. అంతేగాని ఈయన ఉండడు. ఈయన సీటు ఈయనకే రాదని నేను గ్యారెంటీ చెప్తున్నాను. అంటే స్టార్టింగ్ లో చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు గత ఎన్నికల్లో మన బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుకి సపోర్ట్ చేయడం జరిగింది. ఇటు పవన్ కళ్యాణ్ ఓట్లు కూడా టీడీపీకి ప్లస్ అయ్యాయి కదా. ఇప్పుడు కలిపి కాకుండా వేరుగా వస్తున్నారు. బీజేపీతో పొత్తు లేదు. మరి ఒంటరిగా వస్తున్న టీడీపీ పార్టీ నెగ్గగలదా? ఒంటరిగానే పోరాడగలడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తోటి పని లేదు, బీజేపీతో పని లేదు. సీఎం చంద్రబాబు నాయుడు షూర్ 100 సీట్స్ ఆయన. If you like the video, please like us and subscribe Tollywood Nagar.